అమెరికాలో అట్టర్ ఫ్లాప్ షో. తుస్సుమన్న రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన. ప్రచారం బారెడు, పని మాత్రం సారెడు. వేల కోట్ల పెట్టుబడులంటూ ప్రచారం. సగానికి పైగా డమ్మీ కంపెనీలే. కొన్ని నెలల కిందట పెట్టిన సొంత తమ్ముడు కంపెనీలోనూ రేవంత్ ఒప్పందం. ఆ సొంత తమ్ముని కంపెనీతో కూడా ఒప్పందం చేసుకున్నాడు. భారత్లో ఉన్న కంపెనీలతో అమెరికా పోయి ఎంఓయూలు చేసుకున్నాడు. అది కూడా ఇండియాలో. మళ్ళా హైదరాబాద్ కంపెనీలు, లేదంటే ముంబై కంపెనీలు, లేకపోతే ఈ కర్ణాటకకు సంబంధించినటువంటి కంపెనీలు, ఇక్కడ కంపెనీలని అక్కడ అమెరికాకు పోయి ఎంఓయూ చేసుకున్నాడు. ఇదేం విచిత్రమో అర్థం కాలేదు. ఒక ఇండియాలో ఉన్నది, హైదరాబాద్లో ఉన్నది, ఫోన్ చేస్తే సెక్రటరియట్కి వస్తారు, ఇక్కడనే ఎంఓయూ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నుంచి ఫ్లైట్ టికెట్లు వేసుకొని అమెరికా పోయి అమెరికాలో మంచిగా లగ్జరీ లైఫ్లో లగ్జరీగా బతుకుతూ రోజుకు దాదాపు కోట్ల రూపాయలు, 8 కోట్ల రూపాయలు ఒక రోజు ఖర్చు అవుతా ఉంది రేవంత్ రెడ్డి గారి పర్యటనలో. అంటే మొత్తం 100 కోట్ల రూపాయలు స్వాహా చేసేస్తా, 100 కోట్లు మింగుతురు అనమాట. 100 కోట్ల రూపాయల ధనంతో వాళ్ళు అక్కడ ఫారిన్ ట్రిప్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి అనుకుంటున్నటువంటి గుంపు. భారత్లో ఉన్న కంపెనీతో అమెరికాలో ఎంఓయూలు చేసుకుంటా ఉన్నారు. 31,000 కోట్లని పబ్లిసిటీ, అసలు లెక్క 3,700 కోట్లే. కాంగ్రెస్ వాళ్ళను కాదని తెలుగుదేశం వాళ్ళతోటి మీటింగులు. ఎక్కడ? అమెరికాలో ఎన్నికల నుంచి పోతే కాంగ్రెస్ వాళ్ళని కాదనే అక్కడ అమెరికాలో ఉన్నటువంటి టీడీపీ వాళ్ళతోటి తెలుగుదేశం వాళ్ళతోటి మీటింగులు పెట్టిండంట. తీవ్ర ఆగ్రహంతో ఎన్ఆర్ఐ కాంగ్రెస్ లీడర్లు. సీఎం విదేశీ పర్యటన పైన విపక్షాల విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. పైన పటారం లోన లటారం అన్నట్టుగా ఉంది రేవంత్ రెడ్డి సర్కారు తీరు. అమెరికా పర్యటనలో వేల కోట్ల రూపాయల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులు మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నంలో ఉన్నారు. అసలు పెట్టుబడులకు వారు చెప్పే లెక్కకు పొంతన లేకుండా పోయింది. బోగస్ కంపెనీలతో రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చామని చెప్పుకుంటూ ప్రజలను మభ్య పెడతా ఉన్నారు. మరోవైపు అమెరికా టూర్లో సీఎం రేవంత్ రెడ్డి తీరు పైన పలువురు మండిపడతా ఉన్నారు. సొంత పార్టీ అభిమానుల నుంచే వ్యతిరేకత వస్తూ ఉంది. తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళకంటే ఆంధ్ర వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం పైన తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది. ఎక్కడ? అమెరికాలో. ఈయన అమెరికాకు ఏం చేసిండు? ఇక అక్కడ అమెరికాలో కాంగ్రెస్ పార్టీని అభిమానించేటోళ్ళు, ఉద్యమానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టి కేవలం టీడీపీ వాళ్ళని మాత్రమే అక్కడ ఎక్స్పోజ్ చేస్తాయి, వాళ్ళని మాత్రమే కలుస్తూ ఉన్నాడు, వాళ్ళకి మాత్రమే అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఆంధ్రాకు సంబంధించినటువంటి టీడీపీ వాళ్ళకు మాత్రమే. ఇంత చేసి అంత చేశామన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అమెరికా పర్యటన అట్టర్ ఫ్లాప్ కావడంతో పబ్లిసిటీలో పీక్స్ చేరుకుంది. సో సీఎం రేవంత్ రెడ్డి టీం అమెరికాలో అడుగుపెట్టినప్పటి నుంచి పబ్లిసిటీ పైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. చేసేది కొంతైనా, ప్రచారం చేసుకునేది కొండంత అన్నట్టుగా వ్యవహరించింది. సీఎం ప్రతి మీటింగ్లోనూ రాజకీయ ప్రసంగాలకు ఇచ్చినంత ప్రాధాన్యత పాలసీలపైన, ప్రభుత్వ విధానాలపైన లేకపోవడం పలువురిని ఆశ్చర్యపరిచింది. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే కావలసిన అంశాలపై సీఎం మాట్లాడకపోవడం పైన సమావేశాలకు హాజరైన చాలా మంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటీవల ఐటీ రంగానికి తలమానికంగా నిలిచే సిలికాన్ వ్యాలీకి వెళ్ళి అక్కడ కూడా సాదాసీదా వ్యక్తిలా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించారన్న విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. యాపిల్, గూగుల్ లాంటి ప్రపంచ అత్యున్నత టెక్నాలజీ సంస్థల హెడ్ క్వార్టర్స్ ఉండే చోట కనీసము అవగాహన లేకుండా ముఖ్యమంత్రి ఉన్నారని, దీనివల్ల తెలంగాణ రాష్ట్ర గౌరవం దెబ్బతింటుందని ఆవేదన కూడా గురవుతున్నారు. ఇక పెట్టుబడుల విషయానికి వస్తే వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చామని చెప్పుకుంటున్న ప్రభుత్వము ఒప్పందాలు చేసుకున్న వాటిలో సగానికి పైగా డమ్మీ కంపెనీలే ఉన్నాయి. అన్నింటికంటే ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి ఒప్పందం చేసుకున్న కంపెనీల్లో ఆయన సోదరుడి కంపెనీ ఉండడం విశేషం. స్థానికంగా రిజిస్టర్ అయిన కంపెనీతో అమెరికాలో ఎంఓయూ కుదుర్చుకోవడం పైన సందేహాలు వ్యక్తమవుతా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 31,000 కోట్ల పెట్టుబడులని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకోగా అసలు లెక్కను ఎక్స్ వేదికగా సీఎంఓ తెలిపింది. కేవలం 5,540 కోట్లు అని మాత్రమే ఆ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నది. అందులో ఒకటి సీఎం రేవంత్ రెడ్డి బినామీ కంపెనీగా ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. ఇంకొకటి ఫేక్ కంపెనీగా ప్రచారం అవుతోంది. ఆ 2 కంపెనీలను మినహాయిస్తే మిగిలింది కేవలం 3,720 కోట్లు మాత్రమే. ఇది అమెరికా పర్యటనలో రేవంత్ రెడ్డి బృందం సాధించిన పెట్టుబడుల లెక్క. ఇక సీఎంను ఆహ్వానించడానికి ఎయిర్పోర్ట్ లో కూడా పెద్దగా జనం లేరంటే ఆశ్చర్యం కలగా మానదు. కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున అభిమానులు, ఎన్ఆర్ఐలు ఉన్న చోట సీఎం రేవంత్ను ఆహ్వానించడానికి పెద్దగా ఎవరు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ఎన్ఆర్ఐలను పక్కన పెట్టి మరీ ఆంధ్ర ఎన్ఆర్ఐలతో సీఎం మాటామంతి జరపడం పైన సొంత పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. మా ముఖ్యమంత్రితో మీ ముచ్చట్లేంటి అంటూ డైరెక్ట్గా ఎన్ఆర్ఐలే సోషల్ మీడియా వేదికగా ఒక పార్టీ కార్యకర్తలు ఆవేదన కూడా
వ్యక్తం చేసిర్రు. ఒకసారి వీళ్ళ లెక్కలేంది వీళ్ళ కథలేంది కూడా మీకు ఇక్కడ నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను మిత్రులారా. ఒకసారి చూడండి, ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా పోయి. ఈయన పెట్టేటువంటి కంపెనీలు, ఈ 2 కంపెనీలు మాత్రం జర్ర ఏదో చెప్పుకోదగ్గటువంటి కంపెనీలు, జర్ర జెన్యూన్గా అనిపించేటువంటి కంపెనీలు. ఏవి? ఇగో ఈ 2 కంపెనీలు మాత్రమే. 3,320 కోట్లతోని ఒక కంపెనీ, ఇంకొక కంపెనీ ఇది ఒక ఫార్మా కంపెనీ 400 కోట్లతోటి. వివింట్ అనేటువంటి ఫార్మా కంపెనీ, అరుమ్ అనేటువంటి ఈ 2 కంపెనీలు మాత్రమే కొంత జెన్యున్గా ఉన్నాయి. ఇక స్వచ్ఛ బయో అనేది ఇది కంప్లీట్గా జగదీష్ రెడ్డి. ఈ జగదీష్ రెడ్డి ఎవరు? రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదరు, రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదరు, తమ్ముడు అనమాట. ఈ జగదీష్ రెడ్డి స్వచ్ఛ బయో గ్రీన్ అనేటువంటిది. ఈ స్వచ్ఛ బయో గ్రీన్ అని దొరికిపోతామని చెప్పేసి కేవలం బయో మాత్రమే రాసి గ్రీన్ని మింగేసారు. ఇది ఎంత పెడుతుందంట? 1000 కోట్లతో పెట్టుబడులు పెడుతుందంట. ఈ 1000 కోట్లతో ఎట్ట పెట్టుబడులు పెడుతుంది? నిన్నగా మన పుట్టిన కంపెనీ, ఒక 3 నెలల క్రితం పుట్టినటువంటి కంపెనీ 1000 కోట్లు పెడుతుందంట. ఇంకా దీంతో పాటు వాల్స్ కర్రా అని చెప్పేసి, వాల్స్ కర్రా హోర్డింగ్స్ అని చెప్పేసి, ఇది ఒక ఆంధ్రాకి సంబంధించినటువంటి టీడీపీకి సంబంధించినటువంటి కంపెనీ. ఇది ఒక ఫేక్ కంపెనీ. ఇది 820 కోట్లు పెడుతుందంట. కేవలం ఈ 2 కంపెనీలు మాత్రమే ఏమంటారు, కేవలం ఈ 4 మాత్రమే అయినాయి. దీంట్లో 2 కంపెనీలు ఫేకే. అంటే మొత్తంగా స్థిరంగా వీళ్ళు తెచ్చినటువంటి పెట్టుబడులు ఎంత అయ్యా అంటే ఇప్పుడు 3,720 కోట్లు మాత్రమే. ఈయన అమెరికా టూర్ కోసి చేసింది 3,720 కోట్లు మాత్రమే. దాంట్లో మళ్ళీ అయినా ఈ అమెరికా తిరగడానికి మొత్తం అయినటువంటి ఖర్చు 100 కోట్లు. 10 రోజులు అక్కడ ఉన్నాడు కదా, 100 కోట్లు ఖర్చు అయింది. అంటే 100 కోట్లలో ఆయన తెచ్చింది 3,600 కోట్లు అంటే 100 కోట్లు వీళ్ళు తినడానికి ఇవన్నిటికీ ఖర్చు అయిపోయింది. ఆడ లెక్కలు చెప్పమని, బయట పెట్టమని కాదని, ఎంత ఖర్చు అయిందో చూపించమను. అసలు ఆ కర్రీ శ్రీరామ్ అంటాడు ఎందుకు పోయిండో చెప్పమను, దేనికోసం పోయిండో చెప్పమను, ఎంత ఖర్చు పెట్టిరో చెప్పమను. ఇవన్నీ ప్రజల సొమ్ము. 100 కోట్ల రూపాయలు, ₹1 ₹2 కాదు, 100 కోట్లు అంటే ఒక ఊరికి, 1000 మంది జనాభా ఉన్నటువంటి ఊరికి రుణమాఫీ చేయొచ్చు, అందరికీ డబుల్ ఇండ్లు కట్టియచ్చు, అందరికీ 10 ఎకరాల భూమి కూడా కొనిపించవచ్చు. ఆ పైసలతోటి మంచిగా అన్ని రకాల సవలతులు ఏర్పాటు చేయొచ్చు. నెంబర్ 1 విలేజ్గా తీర్చిదిద్దొచ్చు 100 కోట్ల రూపాయలతోటి. అన్ని రూపాయలు 100 కోట్ల రూపాయలు పెట్టి ఈయన మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అమెరికాలో, దక్షిణ కొరియాలో. తెచ్చిన కంపెనీలు ఎంత అయ్యా అంటే కేవలం 3,720 కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడులు మాత్రం తెచ్చిండు. మిగతా ఒప్పందాలు చేసుకున్నటువంటి తమ్ముని కంపెనీ ఫేకు. ఫేక్ అంటే ఈ 1000 కోట్ల రూపాయలు ఎక్కడివి అనేది ఇప్పుడు ఆలోచన చేయాలి. రేవంత్ రెడ్డికి ఏ దందాలు ఏమి లేవు, ఎట్లా లేవు. 1000 కోట్ల రూపాయలు ఎట్లా వచ్చింది రేవంత్ రెడ్డికి? బినామీ కంపెనీ. తమ్ముని పేరు మీద ఏ విధంగా వచ్చింది బినామీ కంపెనీ? ఈ 1000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ముఖ్యమంత్రి అయిన కాడ నుంచి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ విధంగా వసూళ్లకు పాల్పడిరు అనేది ఇప్పుడు తేలాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు కూడా తెలుసుకోవాలి ఈ 1000 కోట్ల రూపాయలు ఎక్కడివి, ఏడుకెళ్ళి వచ్చినాయి ఈ 1000 కోట్ల రూపాయలు. ఈ 1000 కోట్ల రూపాయలు ఏడుకెళ్ళి వచ్చినాయి. ముఖ్యమంత్రి అయినటువంటి 8 నెలలనే, నువ్వు సీఎం అయినటువంటి 8 నెలలనే, 8 మంత్స్లోనే నువ్వు 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతందుకు రెడీ అయినావంటే ఎంత సంపాదించుంటారు? ఎంత అక్రమ సంపాదన, ఎన్ని వసూల కార్యక్రమాలు జరిగి ఉంటాయి? మన కొండరెడ్డి మోసుకొచ్చే సంచులు, తిరుపతి అన్న చేసేటువంటి సెటిల్మెంట్లు, రేవంత్ గారు చేసేటువంటి వ్యవహారము, ఇదంతా కూడా దీని వెనకాల ఉన్నదా? ఏంటిది మరి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ సమాజానికి. 1000 కోట్ల రూపాయలు 8 నెలల్లో నువ్వు ఎట్లా సంపాదించినావు? నీ తమ్ముడు పేరు మీద కంపెనీ ఎట్ట వచ్చింది? మొన్న పుట్టినటువంటి కంపెనీ 1000 కోట్ల రూపాయలు ఎట్ట పెడుతుంది మరి మీ దగ్గర పైసలు లేకపోతే? దీనికి సమాధానం చెప్పాలి. దాంతోపాటు ఇక గురువు చంద్రబాబుకు సంబంధించినటువంటి కొంతమంది అభిమానుల కంపెనీ ఇది 820 కోట్లు. ఇదే వాల్స్ కర్రా హోర్డింగ్స్ అని చెప్పేసి ఇది ఒక కంపెనీ. ఇవన్నీ బేకార్ కంపెనీలు. గతంలో కేటీఆర్ పోయినప్పుడు గా ఫేస్బుక్ కూడా వస్తుండే, గా అమెజాన్ కూడా వస్తుండే, గా యాపిల్ కూడా వస్తుండే. ఈయన పోయేమో గిట్లా స్వచ్ఛ బయోలు, వాల్స్ కర్రా హోర్డింగ్సు, ఎక్కడ దిక్కు లేకపోతే ఎవడో దిక్కైనట్టుగా ఇక అన్ని ఫేక్ కంపెనీలు తీసుకొచ్చుకో, నీ పెట్టుబడులు పెట్టుకొస్తా ఉన్నా, నేను తీసుకొస్తా ఉన్నా. ఒకసారి మీకు ఆ ఫోటో కూడా చూపిస్తా. ఎట్లా ఉంటుందంటే ఆయన ముఖ్యమంత్రి లెక్క ఏమన్నా బిహేవ్ చేస్తూ ఉన్నాడు అబ్బా. ఒక్కసారి ఇగో మీకు చూపిస్తా ఫోటో. ముఖ్యమంత్రి తరీకా మాత్రం లేదు. ఏమన్నా ముఖ్యమంత్రి తరీకా ఉందా? ఏదైనా పోయి మీటింగ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు జర సీఎం అనేటువంటి దాంట్లో ఉండాలి.
మన ముఖ్యమంత్రి గారి హూందాతనం చూడండి ఎట్లా ఉందో చూడండి. సిలికాన్ వ్యాలీలో చాలామంది ఎవరైతే పెట్టుబడి పెడతాందుకు వస్తుంటారో వాళ్ళు వచ్చినప్పుడు ఈయన కూర్చున్నటువంటి తరీకా చూడండి. ఓ టీషర్ట్ వేసుకొని దానిపైన ఓ జాకెట్ వేసుకొని ఆ జాకెట్ వేసుకొని కూర్చున్నటువంటి విధానము, చెయ్యి ఇట్లా వెనకకి ఎత్తి ఇట్లా. అదేది మన ఈ ఎట్లా కూర్చుంటారు అంటే ఇట్లా ఎవరు కూర్చుంటారు అంటే మన సెటిల్మెంట్ చేసేటోళ్ళు, రియల్ ఎస్టేట్ దందా చేసేటోళ్ళు. చెప్పురాబా ఏం సంగతి, ఎంత ఎక్కిస్తావు ఎకరం? 5కా 10కా చెప్పు, ఏ ఊకే కూరగాయల బేరం వద్దు కానీ 5కి ఇస్తావో 10కి ఇస్తావో చెప్పంటారు చూసావు. గట్ల అన్నమాట. అట్లా ఉంది ఈ వ్యవహారం కానీ, ఈ ఈ కూర్చున్నటువంటి సిట్టింగ్ కూర్చున్నటువంటి వ్యవహారం కానీ. పద్ధతి ఈయనట్ట కూర్చున్నాడు, నువ్వెట్ట కూర్చున్నావు? గతంలో కేటీఆర్ పోయినప్పుడు ఈయనట్లా వాళ్ళతో కూర్చున్నాడు. నీకు ఆ హూందతనం లేకపోతే ఇదే జయేష్ రంజన్ నీ వెనకాలనే ఉన్నాడు, ఇదే చాలామంది ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించు. అజయ్ ఆడికి పోయి ఒక ఏమంటారు సెటిల్మెంట్ చేస్తాం లెక్క, దందా చేస్తాం లెక్క టీషర్ట్లు జాకెట్లు వేసుకొని పోయి ఆడిపోయి ఇట్లా కుర్చీలో కూర్చొని అట్లా కూర్చొని ఎందుకు ఇజ్జత్ తీస్తూ ఉన్నారు? దేనికి తెలంగాణ ఇజ్జత్ తీస్తూ ఉన్నారు మీరు? ఇట్లా వేస్తే పెట్టుబడులు వస్తాయి. ఆ యాపిల్ కంపెనీ దగ్గరికి పోయి ఆ బయట గడ్డ నిలబడి ఫోటో దిగుతాడు. ఇదేం దుర్మార్గమే? ఇంక ఇక్కడనేమో ఈ బ్యాచ్ ఏమో ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంది చూడండి. తెలంగాణ ప్రజల రక్త మాంసాలు పిండి వసూలు చేసిన పన్నులు ఎవరి పాలవుతున్నాయో గమనిస్తున్నారా ప్రజలారా? ఒకసారి చూడండి మిత్రులారా, తెలంగాణ ప్రజలారా చూడండి. వీళ్ళంతా ఎవరు? ఈ సొమ్మంతా ఎక్కడిది? వీళ్ళు తిరిగేటువంటి ఈ రాజభోగాలన్నీ కూడా తెలంగాణ ప్రజలు కడుతున్నటువంటి పన్నుల వల్ల. ఆ పన్నుల పైసలు తీసుకుపోయి ఇట్లా వీళ్ళు భోగాలు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు గుత్తా అమిత్ రెడ్డి, కుందూరు జైవీర్ రెడ్డి ఎమ్మెల్యే అయిన నాగార్జునసాగర్కి ఎమ్మెల్యే. నాగార్జునసాగర్ ప్రజలారా మీకు దండం పెట్టాలి. ఈయన పేరుకి మాత్రం ఎమ్మెల్యే, మొత్తం నడిపించేదంతా జానారెడ్డి వెనకంగా. ఇక మిర్యాలగూడ బడా రైస్ మిల్లర్ సంతోష్ రెడ్డి ముగ్గురు కలిసి అమెరికాలోని రేవంత్ రెడ్డి పర్యటనలో రేవంత్ రెడ్డి ప్రయాణించే ప్రైవేట్ జట్లో జల్సాలు చేస్తున్నారు. వీళ్ళు మంచిగా కూర్చొని పెట్టుకోపోయారు ముంగల మందు బాటిలు, ఇంత మంచి ఇంకింత అక్కడ దొరికేటువంటి మంచి నాన్ వెజ్జో లేకపోతే వెజ్జో ఏదో పెట్టుకొని ఎంజాయ్ చేయకపోయినారు ముంగల పెట్టుకొని. ఎవరి పాలైందిరా తెలంగాణ అంటే ఇట్లా ఇలా పాలైపోయింది మొత్తం. అసలు వీళ్ళు తెలంగాణ ప్రభుత్వ అధికారిక విదేశీ యాత్రలో వీళ్ళు ఎందుకున్నారు? వీళ్ళు దేనికోసం ఉన్నారు? ఈ అధికారిక కార్యక్రమంలో వీళ్ళకి ఏం హోదా ఉందని ఉన్నారు? తెలంగాణ ప్రజలు కట్టే పనులతోటి వీళ్ళు జల్సాలు చేసుడేంది? తెలంగాణ ప్రజలు ఆలోచన చేసుకోవాలి ఏ విధంగా చేస్తూ ఉన్నారు. పోయిన పెట్టుబడులు వచ్చిందేమో గింత, ఆడ మళ్ళీ అల్లా తమ్ముని కంపెనీలు, బినామీ కంపెనీలు, ఫేక్ కంపెనీలు ఇవన్నీ వీకేస్తే కేవలం వచ్చింది 3720 కోట్లు. మళ్ళీ దాంట్లో 100 కోట్లు పెట్టి ఇట్లా జనం సొమ్ముతోటి ఈ విధంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అనమాట. ఇది పెట్టుబడులు వెనక ఉన్నటువంటి భాగవతం అంతా ఉత్తకథనే. ఇక పెట్టుబడులు వచ్చాయని చెప్పేసి ఇది ఇట్లా ఉంటే ఇక అందరికీ తను రాసిండు. ఇగో పెట్టుబడులకు కొరియా సిద్ధం అంట. ఈడ అమెరికాలో ఇచ్చరిల్లు బొచ్చు అలిగింది, ఇంకా ఇప్పుడు కొరియాలో కట్టకట్టుకొస్తాడు పోయిన ఎవరు? మన రేవంత్ రెడ్డి. అమెరికాలో 10 రోజులు వండుకొని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అమెరికాలో 3700 కోట్లు కట్టుకొచ్చిండు. ఇక ఇప్పుడు కొరియా సిద్ధమైందంట. ఇక మొత్తం ఈడ అన్నీ మోసుకపోయి ఆడ కట్టగట్టి ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఈడ అక్రమంగా సంపాదించిన సంపాదన మొత్తం తీసుకుపోయి అమెరికాలో కొంత, కొరియాలో కొంత పెట్టేస్తున్నట్టు ఉంది కథ. తెస్తున్నట్టు ఏం లేదు. ఈడ తెలంగాణకి ఏం తెచ్చేది లేదు. వీళ్ళు ఈడ అక్రమంగా వసూల పేరు మీద, ఆర్ ట్యాక్స్ పేరు మీద, ఆర్ఆర్ ట్యాక్స్ పేరు మీద ఇట్లా రకరకాల ట్యాక్సులు వసూల పేర్ల మీద సంచులు మోసుకొచ్చినటువంటి ఈ బ్యాచ్ అంతా కలిపి తీసుకుపోయి అక్కడ పెట్టుబడులు పెడుతున్నట్టుగా ఉంది తప్ప అక్కడి నుంచి ఏదో పెట్టుబడులు తెస్తున్నట్టయితే ఏం అనిపిస్తలేదు. ఇంకా చూడు, పెట్టుబడుల కట్ట కొరియా సిద్ధంగా ఉన్నదంట. వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో దక్షిణ కొరియా పెట్టుబడులు పెడుతుందంట. టెక్స్టైల్ ఫెడరేషన్ సానుకూలత, ఆ దేశ పారిశ్రామికవేత్తలతోటి సీఎం రేవంత్ రెడ్డి సమావేశము. తెలంగాణలో హూందాయ్ మెగా టెస్టింగ్ సెంటరు, ఇక విద్యుత్తు, గ్యాసు, బ్యాటరీల తయారీలో ఎల్ఎస్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తారంట. అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులు సమకూరుస్తాం, అన్ని విధాలుగా సహకరిస్తాం, మా రాష్ట్రానికి రండి, ప్రతినిధులతో సమావేశాల్లో ముఖ్యమంత్రి పిలుపు. ఇక రారే అని చెప్పేసి కొరియాకు పిలుస్తున్నట్టుగా ఒక వార్త ఆంధ్రజ్యోతి ఆయన ఇక రేవంత్ రెడ్డిని జోక్కుంటా అన్నా నువ్వు మస్తే సూపరే తోపే అనుకుంటా రాసినాయి అన్నమాట. ఇది కథ. పెట్టుబడులు లేవు, పిండాకులు లేదు, ఏది లేదు ప్రజలారా, అంతా ఉత్త కథనే ఇదంతా. ఇది కేవలము వీళ్ళు ఇక్కడ దోసుకున్న తీసుకుపోయి అక్కడ పెట్టుకోవడానికి మాత్రమే పోయేటిది.
ఏం లేదు, ఆయన పెట్టుబడి తెచ్చే ముఖం కాదు, ఆయన ముఖం చూసి ఎవడు పెట్టుబడులు కూడా పెట్టాడు. ఇక్కడ తెలంగాణకు ఎవడు రాను కూడా రాడు. ఉన్న కంపెనీలు పోకపోతే పోకుండా ఆపుకో. అమర్ రాజా కంపెనీ బ్యాటరీ కంపెనీ ఉంది కదా, గల్లా జయదేవ్, ఇదే టీడీపీకి సంబంధించినటువంటి ఇలా గురువు రేవంత్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి ఆయన కంపెనీ హైదరాబాద్లో ఉంది. ఆయన కంపెనీ పోకుండా ఆపే ప్రయత్నం చేయి నువ్వు. ఆయన కంపెనీ ఉండడం వల్ల కొంతమంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఈ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో అది తోడ్పడుతుంది. కాబట్టి ఆ కంపెనీ వేరే రాష్ట్రం పోకుండా చూసుకో, అది చేయి. కానీ చేత కాకుండా ఇక నేను పట్టుకొస్తా పోయి